పేదలకు అందించాల్సిన విద్య వైద్యాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు పక్కదో పట్టిస్తారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. పేదలకు విద్య అందించాలి అన్న ఉద్దేశం బాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుది పెత్తందారీ విధానం అని మండిపడ్డారు కోన రఘుపతి. పేదవాడికి అందించాల్సినటువంటి విద్య వైద్యం ఒక సామాజిక బాధ్యత అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా పక్కదో పట్టిస్తూ ఉంటారు. ఇది ఏదో ఈరోజు ఆయన చేసినటువంటి ఆలోచన కాదు. ఆయన ఎప్పుడు ఆయన మనసులోంచి వచ్చినా కూడా ఆ రోజు యూజర్స్ ఛార్జెస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి పేదవాడి దగ్గర కూడా ముక్కుపిండి వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచన తప్పించి ఏ రోజు కూడా పేదవాడికి మనం విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఇప్పుడు లేదు. పేదవాడు పేదవాడుగానే ఉండాలి, కులవృత్తులు చేసుకునే వాళ్ళు కులవృత్తులు చేసుకుంటూ అణిగిమణిగా అక్కడే ఉండాలి. మేము మాత్రమే కొంతమంది మాత్రమే పెత్తనం చేయాలనేటువంటి ధోరణి చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం. ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా కుక్కతో ఒక వంకరలాగా అది ఎప్పుడూ అలాగే వెళ్తూ ఉంది.